ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 13 సెప్టెంబర్ నుండి 19 సెప్టెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి ధ్యానం చేసుకోవాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా సహవాస దోషాల్లో, స్నేహాల విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలలో మీరు చేయాల్సినటువంటి బాధ్యత, దానికి సంబంధించినటువంటి పూర్వరంగం అంతా కూడా సిద్ధం చేసుకోవడానికి ఉద్యుక్తులు అవుతారు. అందులో కొంతవరకు సఫలం అవుతారు. విదేశాల్లో ఉండేటువంటి కొంచెం ఆత్మీయ బంధువుల వల్ల కానీ, ఆత్మీయులు కానీ, స్నేహితులు కానీ, లేదా శ్రేయోభిలాషులు కానీ కొంతమంది వల్ల మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయితే వృత్తిలో మాత్రం అదనపు బాధ్యతలు, విపరీతమైనటువంటి పని ఒత్తిడి యథావిధిగా గత వారంలాగే, అంతకుముందు వారంలాగే ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ధనం మంచినీళ్లలాగా ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ధనాన్ని ఒక ప్రణాళిక లేకుండా, ప్రణాళికబద్ధంగా కాకుండా క్షణిక ఆలోచనలతో తోచిన విధంగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా పుణ్యకార్య ఆచరణలు, నూతన పరిచయాలు, కొత్త వారితో సఖ్యత ఎక్కువగా పెంచుకోవడం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. వాహనాలు నడిపే విషయంలో మాత్రం అశ్రద్ధ మాత్రం పనికిరాదు. స్త్రీలకు అనుకూలంగా ఉంది. చక్కగా మీ యొక్క విలువని, మీ యొక్క అవసరాన్ని మీ గృహంలో, మీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కానీ, మీ గృహంలో కానీ, మీ తోటివారు కానీ చక్కగా గుర్తించే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త నూతనమైనటువంటి ఏవేని కొన్ని బహుమతులకు కానీ, కొన్ని అవార్డులకు కానీ మీ పేరును సూచించే అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. గోవుకు వీలైనట్లయితే నల్ల నువ్వులు, కందులు ఈ రెండు కూడా తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఎంత ఎక్కువగా తినిపిస్తే ఎంత హాయ్. అంచేత ఈ విధంగా తినిపించి చక్కని ఫలితాన్ని పొందాల్సిందిగా సూచిస్తున్నాను. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తనలో కానీ, తమ యొక్క సంతానం యొక్క వాళ్ళ యొక్క ఆచరణలో కానీ, వాళ్ళ యొక్క నిర్ణయాలలో కానీ, వాళ్ళ యొక్క విద్యా విధానంలో కానీ ఒక రకమైనటువంటి మార్పును గమనించి కాస్త మీరు ఆందోళన చెందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి వస్తుంది. ఆ విషయంలో పెద్దగా చికాకు లేదు. విదేశాల్లో ఉండేటువంటి తమ యొక్క ఆత్మీయుల వల్ల కానీ, విదేశాల్లో ఉండేటువంటి తమ యొక్క ఆత్మీయులకు మీరు కొంత ధన సహాయం చేయాల్సిన పరిస్థితిలో ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క విద్యావృద్ధి ఇవన్నీ కూడా చక్కగా మీరు ఊహించుకున్నటువంటి దిశలోనే వెళ్ళటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అయితే వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, లేదా అప్పులు ఇవ్వటంలో తీసుకోవటంలో కానీ, ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారాలు నడిపేటువంటి వాళ్ళకి కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి మాత్రం మాటకు మాట పెరగడం వల్ల మీకు అది ఇబ్బందికరంగా మారవచ్చు కనుక కాస్త తెలివితో, సంయమంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. స్త్రీలకు సామాన్యంగా ఉంది. ఉద్యోగస్తులకు కాస్త ఒత్తిడి ఉండవచ్చు. ఏదో ఒక విషయంలో, రెండు విషయాలలో కాస్త నిరాశ కూడా ఏర్పడవచ్చు. విద్యార్థులు ముఖ్యంగా చక్కని ప్రణాళికలతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రము, శనేశ్వర ధ్యానం నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నా, గత చాలా కాలంగా కొంతవరకు అనుకూలంగా ఉన్నా కానీ ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, ఏదో తెలియనటువంటి ఒక అనిశ్చిత స్థితి, ప్రతిదానికి కూడా ఒక సంశయాత్మకంగా
సందేహాత్మకంగా చూసేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఈ విషయంలో శ్రేయోభిలాషుల యొక్క సలహా మాత్రం తీసుకోవడంలో ఏమాత్రం ఆత్మాభిమానం కానీ లేదా భేషజం కానీ చూపించకూడదని, తమ ఒక చక్కని సలహా తీసుకోవడంలో తప్పు లేదు గనక అలాంటి వాటిని మీరు స్వాగతించాలని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా కొంతవరకు మీకు ఎటు ఆలోచించుకునే పరిస్థితి ఎదురు కావచ్చు. వీలైనంత వరకు ధనంతో కూడుకున్నటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి పనులను ఎటు ఆలోచించుకోలేనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వీలైనంత వాయిదా వేసుకోవడం ఉత్తమమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదో జీవితం అంతా కూడా తెలియకుండానే సమయం గడిచిపోతూ ఉంటుంది, కాలయాపన ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ వారం ఈ విధంగా గడిచే అవకాశాలు ఉన్నాయి. ఇక స్త్రీలకు ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం మానసికంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా పట్టుదలలు రావడం, తద్వారా ఏదో ఎవరూ నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు కదా, ఎవరూ నన్ను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు లేరు కదా అనేటువంటి ఈ రకమైన భావాలు ఎక్కువగా వేధించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి ఆలయంలో క్షీరంతో అభిషేకం చేయండి, గరికతో అర్చన చేయించేటువంటి ప్రయత్నం చేయండి, దుర్గా స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. గత చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభ పరిణామం మాత్రం అతి చేరువలో ఉందనే విషయాన్ని తెలుసుకొని కాస్త మానసికంగా ఆనందపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఒక రకమైనటువంటి మానసిక ఉల్లాసము, మరుక్షణంలోనే ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక సంఘర్షణ, ఈ రకమైనటువంటి ఒక అవస్థ మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రులకు కన్యాదాన ఫలం కూడా లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన స్నేహాల విషయంలో, ముఖ్యము స్త్రీ పురుషుల యొక్క స్నేహాల విషయంలో కాస్త ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు చక్కని అవకాశాలు వస్తాయి. మీరు భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా కానీ వాటిని పరిపూర్ణంగా వినియోగించుకోలేని పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉంది గనక దానికి సరి అయినటువంటి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని అనుభవజ్ఞులైనటువంటి సలహాలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. రావాల్సినటువంటి ధనం సకాలంలో రావటమో లేదా మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ లేక ఇంక ఇతరత్ర లబ్ధి కానీ మీకు చేరే అవకాశం ఉంది. మొత్తం మీద రాశి వాళ్ళకు శుభాశుభ మిశ్రమ ఫలితంతో ఉంది కనుక ప్రతిరోజు కూడా ఏదైనా ఒక దేవి స్తోత్రము లేదా ఒక అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన ఇలాంటివి చేయించండి, ప్రదక్షిణం చేయండి. అక్కడ ఉండేటువంటి పేదలకు కొంత వస్త్రదానం చేసేటువంటి శ్వేత వస్త్రాలు దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా యథావిధిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఒకంత ఉత్సాహం, మరుక్షణంలో ఇంత నిరుత్సాహం. తమ యొక్క సంతానం కోసమై తమ యొక్క సంతానం అభివృద్ధి కోసమే మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు కానీ మీరు చేస్తున్నటువంటి ఆలోచనలు కానీ అవి సఫలమవుతాయి, చక్కని కార్యసిద్ధిగా ముందుకెడుతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆనందిస్తారు. నూతన వాహన ప్రాప్తి కూడా కనపడుతుంది. కొందరు నూతన వాహనాలు పాత వాహనం స్థానంలో నూతన వాహనం కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థానచలనం కూడా కనపడుతుంది. ఉద్యోగస్తులు ముఖ్యంగా తమకు బాధ్యతలో నుండి మరొక బాధ్యతకు మీరు వెళ్ళటమో లేదా ఆ ప్రదేశం నుండి మరో ప్రదేశానికైనా వెళ్ళటమో ఇది కనబడుతోంది. వృత్తి వ్యాపారాలు, ముఖ్యంగా భూ సంబంధమైన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కాస్త వివాదాస్పదమైనటువంటి భూముల జోలికి వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం అనవసరమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు సుమ. అంతేకాకుండా తమ యొక్క సంతానం అభివృద్ధి మాత్రం మీకు ఆనందం కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందనట్టుగా ఉంటుంది. ఈ రకమైనటువంటి అవస్థ కూడా మీకు ఏర్పడవచ్చు. ఇవ్వవలసినటువంటి వాళ్ళకి మీరు ఇవ్వటం, మీకు రావాల్సిన ధనం కాస్త వాయిదా పడడం అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక రకమైన అనిశ్చిత స్థితి మీకు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి యొక్క ధ్యానం
దండకం కానీ చాలీసా కానీ ఇతరత్ర ఏదైనా ఒక చక్కని స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఎటూ తేల్చుకోలేక, ఒక నిర్ణయానికి రాలేక, చక్కని నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిసి కూడా నిర్ణయం తీసుకోవడంలో అవస్థలో, నిర్ణయం తీసుకోవడంలో తప్పటడుగు, ఇలాంటి అవస్థ మాత్రం కనబడుతుంది ఈ వారం మీకు. శ్రేయోభిలాషులు ఒక సలహా మాత్రం తీసుకోవాలి. కంటికి సంబంధించిన ఇబ్బంది కానీ లేదా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ కాస్త బాధించే అవకాశం ఉంది. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు అవసరం. విలువైనటువంటి వస్తువులని దాచిన చోట మర్చిపోవడం, ఇలాంటి కొంత ఒక రకమైనటువంటి అలజడి కనబడుతుంది. ధనం రావాల్సింది మాత్రం సకాలంలో చేతికి అందుతుంది. మీ యొక్క పరాక్రమం, మీలో ఉండేటువంటి విద్వత్తు కానీ, మీలో ఉండేటువంటి నైపుణ్యం కానీ మీరు ఎదుటి వారికి గుర్తించాలి, గౌరవించాలనే ఈ రకమైనటువంటి కోరికలన్నీ కూడా దాదాపుగా తీరే అవకాశం కనబడుతుంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. చక్కగా ఉంది. ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పాలి. ముఖ్యమైన గమనిక. పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. కానీ ఈ కన్ఫ్యూజన్ వల్ల, ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకునే విధం వల్ల మీకు అర్థం కాని స్థితి ఉంది కనుక దానికి సరి అయినటువంటి ఎక్కువగా ఆలోచనలు మాని విద్యుత్ ధర్మంలో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని, కేతు స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. శివాలయంలో క్షీరాభిషేకం లేదా ఫలాలతో కూడుకున్నటువంటి కొన్ని ఫల రసాలతో అభిషేకం చేయండి. ఆర్థికపరమైన అనేక సమస్యల నుంచి మీరు బయటపడండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి లేదా చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కూడా కనబడుతుంది. తమ యొక్క సంతానం యొక్క విద్యా విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మీ యొక్క సంతానం యొక్క ప్రతిస్పందన సరిగా సహకారం లేనందువల్ల మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. తొందరపడి ఉద్యోగాన్ని మారి మరొక ఉద్యోగంలోకి వెళ్ళాలి లేదా స్థానచలనం చేయాలనేటువంటి ఆలోచనలు కూడా రావచ్చు. కానీ తస్మాత్ జాగ్రత్త. 1కి 4 సార్లు ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో కూడా విలువైనటువంటి వస్తువులని లేదా మీ స్థిర చరాస్తులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా కాపాడవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ వారం. అయితే కొత్త కొత్త కార్యక్రమాలకి మీ వంతు పాత్ర, మీ యొక్క అవసరము, మీ యొక్క చక్కని మీ ప్రోద్బలం కొందరికి అవసరం. అందులో మీ యొక్క చక్కని పేరు ప్రతిష్టలు కూడా ఏర్పడేటువంటి లభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గృహ వాతావరణం కాస్త మీరు కోరుకున్న విధంగా ఇంకా మారటం లేదు కదా, గృహంలో చక్కని ప్రశాంతత రావటం లేదు కదా అనేటువంటి ఒక మానసిక వ్యధ మాత్రం మీలో ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా కాస్త వృద్ధి చెందుతారు. చాలా కాలంగా అనుభవించినటువంటి ఆర్థిక సమస్యల నుంచి నెమ్మదిగా మీరు వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో విశేషంగా శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి అతి ఆశ, ఎక్కువగా ఆలోచించడం ఇవి కాస్త మీకు ఇబ్బందికరంగా మారవచ్చు. ప్రభుత్వ పరంగా మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం మాత్రం మీకు అనుకూలం కావచ్చు. రాజకీయ పరంగా కానీ లేదా సామాజిక పరంగా ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి వ్యక్తి యొక్క పరిచయము, ఆ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తమ యొక్క సంతానం విషయంలో మీ ఆలోచనలు, వారి యొక్క అభివృద్ధి కోసమే మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చు. లేదా విలాసవంతమైనటువంటి చక్కని విలువైనటువంటి ఆభరణాలు కానీ బంగారం కానీ ఇలాంటి కొన్ని వస్తువులు మీరు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అందులో సఫలమయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణ సహకారం మీకు ఏర్పడుతుంది. పరిపూర్ణ సహకారంతో మీరు చక్కని నూతనమైనటువంటి కార్యాచరణకు మీరు పూనుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఆరోగ్య విషయంలోనే మాత్రం కొంచెం ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఎముకలకు సంబంధించినటువంటి కానీ లేదా నరాల
నరాలకు సంబంధించిన కొంత చిన్న చికాకులు మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా కొన్ని అదనపు బాధ్యతలు, ఏదో ఒక రకమైన అభద్రత ఇవి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ పై స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి జనాదరణ ఉన్నటువంటి ఒక పై స్థానం ఉన్నటువంటి వాళ్లకు కొంత మిమ్మల్ని అపఖ్యాతి చేయాలనేటువంటి ప్రయత్నాలు జరగవచ్చు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రాన్ని, రామరక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఈ వారం గత వారంలాగే కొంత అటు ఇటుగా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ ఇవి కనబడుతున్నాయి. సోదరులతో చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనం విపరీతంగా అనాలోచితంగా కాస్త ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల మధ్య కానీ లేదా జీవిత భాగస్వామి మధ్య కానీ చిన్న స్వల్పమైనటువంటి అపోహలు, అనర్థాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఇక నూతన స్నేహాల విషయాలలో కాస్త శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అనవసరమైన పొగడ్తలకు లొంగి, అనవసరమైనటువంటి ఏదో అపోహలకు లోనై లేదా అనవసరమైనటువంటి ప్రలోభాలకు లొంగి మీ యొక్క పరపతిని, మీ యొక్క గౌరవానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ధనం విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ ఉన్న ధనాన్ని సద్వినియోగపరచుకోవడంలోనే చికాకు కనపడుతోంది కనుక ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో విపరీతం పిసినారితనం, ఎక్కడైతే ధనం ఖర్చు చేయాలో అక్కడ చేయకుండా, ఎక్కడైతే చేయకూడదో అక్కడ చేయటం, ఈ రకమైనటువంటి ఒక రకమైన అనిశ్చిత స్థితి మీలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళు కనకధారా స్తోత్రాన్ని, అదేవిధంగా కృష్ణాష్టకాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకు కూడా ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మానసికమైనటువంటి ఏదో ఒక తెలియనటువంటి ఒక నిర్వేదం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి, విదేశాల్లో స్థానిక శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ, లేదా నూతనంగా విద్యాభ్యాసం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కానీ కొంతవరకు సఫలం కావచ్చు. ఉద్యోగాన్వేషణ ఉన్న వాళ్ళకు కూడా నూతన ఉద్యోగాలు దొరకడకైతే ఆ ఉద్యోగంలో మాత్రం మీరు కొంత మానసికంగా సంతృప్తి పడాల్సిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. బాధ్యతాయుతంగా కానీ లేదా మీకు లభించేటువంటి పారితోషికం, జీతభత్యాల విషయాల్లో కానీ కొంతవరకు మీరు సర్దుకొని ఒక రకంగా మీకై మీరు మనస్సును ఒక విధంగా సర్దుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి మాత్రం కనపడుతూ ఉంది. వాహనాలు నడిపే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ఔషధ సేవనము, వైద్యుని సంప్రదించేవి కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శుక్ర అంగారక ధ్యానాలు చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. తర్వాత శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకు కూడా ఈ వారం ఆదాయం చక్కగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా విశేషమైనటువంటి విలాసవంతమైన కొనుగోలు చేయడానికి, వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. అనవసరమైనటువంటి విభేదాలు, మీరు అత్యుత్సాహంతోనో లేదా ఎయిటి వాళ్ళని కాస్త ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది పెట్టడానికి మాత్రం కాదు, కానీ ఒక రకంగా వాళ్ళని కాస్త మాటలతో కాస్త సంతోషపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో, సదుద్దేశం అయినా కానీ ఎయిటివారు ఆ విషయాన్ని సరిగా తీసుకోకపోవడం, తద్వారా ఒక రకమైనటువంటి చిన్న విభేదాలు ఏర్పడడం, మాట పెరగడాలు ఈ వాతావరణం కనబడుతోంది. అత్యుత్సాహంతో ఎటు వ్యక్తి యొక్క మనస్సును గాయపరచకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ముఖ్యంగా స్త్రీ పురుషుల యొక్క సంబంధాలలో అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో కోరి విభేదాలు తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక సంతానం యొక్క అభివృద్ధి మాత్రం అనుకూలంగా చక్కగా ఆనందకరంగా ఉంటుంది. విదేశాల
విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు రెండవ ప్రయత్నంగా కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో కొంచెం చిన్న చిన్న సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సూర్యాష్టకాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. అలాగే సుదర్శన స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. సమాజంలో, సంఘంలో, ప్రభుత్వ పరంగా కానీ లేదా ఇతరత్ర ఒక స్థాయిలో ఉండేటువంటి యాజమాన్యాల ద్వారా, సంఘాల ద్వారా చక్కని సన్మానాలు కానీ లేదా కొంత ప్రోత్సాహకరమైనటువంటి కొంత వాతావరణం మీకు కనబడుతుంది. ఆర్థికంగా మీరు అనుభవిస్తున్నటువంటి అవస్థలకు కొందరు సహాయం చేసే అవకాశం కూడా కనబడుతుంది. రుణ బాధలు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో కూడా మీరు సఫలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వివాహ ప్రయత్నాలలో ఒక ప్రయత్నం కాస్త ఇబ్బంది కలిగించడము లేదా కాస్త మానసికమైనటువంటి కొంచెం నిరాశ ఏర్పడి రెండవ ప్రయత్నంలో మాత్రం మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్యలో విభేదాలు రాకుండా కాస్త జాగ్రత్త పడండి. తాత్కాలికంగా కొద్ది రోజులు జాగ్రత్త పడినట్లయితే పూర్తి ఆధిపత్యం తమదే అవుతుంది కనుక కాస్త నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడన్నారు కదా, అంచేత ఆ విధమైనటువంటి ఒక న్యాయాన్ని మీరు ఆచరించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులు కూడా కాస్త అత్యుత్సాహం చూపకుండా పరిస్థితులను కాస్త అవగాహన చేసుకుంటూ మీ యొక్క విద్యుక్త ధర్మంపై దృష్టి నిలిపి అత్యాశకు పోకుండా ఎదుటివారిని ఒక అణగతొక్కి మీరు పైకి రావాలనేటువంటి ఒక ప్రయత్నాలు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది కనుక కాస్త ప్రతి విషయంలో కూడా జాగ్రత్త, ఓపిక, సంయమనం అవసరమని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. తమకు సంతాన విద్యా విషయాల్లో కూడా మీరు కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రతి క్షణం కూడా కాస్త ఆలోచించి ప్రతి అడుగు ముందుకేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా గణపతి దేవాలయంలో గరికతో అర్చన కానీ లేదా క్షీరాభిషేకం కానీ చేయండి. అదేవిధంగా దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గోచార ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది తామంతా కూడా సుఖంగా, క్షేమంగా, ఆనందంగా, హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.